అందులో తొక్కింది నాకు అర్థం చేయలేదు. మా భార్య నా కొడుకులు అన్నాడు కాకేమవుతుంది నీకు నమ్ముకోలేకపోతే కాకపోతే అమ్మాయి ఎవరు నిజంగా పాలిచ్చే చాలా భార్య అప్పుడే బాగుంది అమ్మాయి భార్య లక్ష్మీదేవి గారు నా అమ్మకి స్వామి మహాదేవి గారికి నమ్మకాలు చాలక ఆయన పనులు వాడిని
కొల్లాపన చెప్పి బాక్స్ బాబాది అయ్యా అయ్యా వచ్చేస్తున్నాను కంగారు పడకండి రాజుగారు బాబు అయ్యా నేను కాకాసింది అర్థం వస్తానండి నేను ఇబ్బందిగానే ఉన్నానండి రాజుగారు అంటే లేదండి మాట ఇక్కడ నుంచి వస్తుందండి బాక్స్ నేను మా రాజుగారు బాక్స్ లోకి ఎలా ఉంది ఆ బాక్స్ వస్తుందండి రాజుగారు అంటే నేను చూడలేదండి మనం ఆ సౌండ్ బాక్స్ నుంచి వస్తుందనేసి ఆ బాక్స్ తిరిగితేనండి తన్నాలు మహాప్రభు తన్నాలండి అవునంటారా నాకు జీతం వాళ్ళు ఇస్తారండి నేనేస్తున్నాను నన్ను ఎవరు పోషిస్తారండి పోషిస్తాను నీకే కదండి నన్ను మరి మహాప్రభు రాజుగారు నమస్కరించాలి అవును తన్నాలండి మహాప్రభుకి తన్నాలండి రాజుగారు అర్ధరేత్రులైన ఎవరైనా గోపన్న అనేసి నీకే కాలం వచ్చిందండి ఎందుకు కేకేశారండి అయ్యా యాభై 5 రోజులు పని చేస్తున్నా ఉంది అయ్యండి 5 రోజులు ఇంకో 2 రోజులు అయితే బట్టి నేను ఎక్కడ ఇంకో 10 రోజులు ఎలా ఉంటుంది అవును ఏడు గోపన్న అని కేకేశారండి గోపన్న కారణం ఉంది ఏమి లేదు మన రాముడి గ్రామంలో అయినా మన వాళ్ళు ఎంత అర్థమయ్యి ఒక సంత పెట్టారు మేకదండి ఆవిడ సంత పెట్టారు ఆవుల సంత రేపు ఆదివారం కదా ఒక కోడి సంతం అనుకున్నానండి ఆవిడ సంత పెట్టారు ఆ సంతలోకి ఒక కొత్త ఎవరు వచ్చింది ఆ ఎవరు పరిచయస్తామని నేను జాతీయ రాజు అంటే భయరాజు ఏ చీర ఎట్టినా కూడా ఏ పంచి ఎట్టినా లేకపోతే ఏ బూత్ ఎట్టినా గాలి ఎట్టినా కాగేసాను అనుకున్నాను అది తినడానికి కాగేసాను అనుకున్నాను కానీ ఆవును చూడమంటారు ఏంటండి మీరు ఎప్పుడు కూడా ఆవు అన్నారు కానీ గురుగారు హీరో కూర్చున్నా నా రోజు కాపాడలేదు నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావా లేదనేసి మరుసటి చూసాను మీరు ఎప్పుడు ఆవు లేదు సరే గురిగారు మీరు అడగకపోతే పోయారు కానీ నేను అడిగినానండి రాజారు అమ్మగారు బాగున్నారండి బాగున్నారయ్యా బాగా నేను 4 రోజులు పెట్టి రాలేదండి ఇంటికి